పురుషోత్తముడు ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం. రామ్ భీమన ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యాన్ని సృష్టించారు. ఇప్పుడే సినిమా చూసేస్తున్నాను. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ మొత్తం కూడా ఇటీవల కాలంలో ఇలాంటి ప్లెజెంట్గా చూసేటటువంటి వాతావరణంలో ఒక దృశ్య కావ్యమే ఈ సినిమా. ఇలాంటి సినిమాలను ఆదరిద్దాం. అద్భుతమైనటువంటి సినిమా పురుషోత్తముడు చాలా గొప్పగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని మళ్ళీ 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 ఒక ప్రేక్షకుడుగా చూద్దామని అనుకుంటున్నాను. వెరీ గుడ్, చాలా సంతృప్తిగా ఉంది సినిమా చూసి బయటకు వచ్చాక. అద్భుతమైన సినిమా, వెరీ గుడ్. పురుషోత్తం చూశానండి, చాలా బాగా అనిపించింది. బాగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆ రియల్ లైఫ్లో జరిగే స్టోరీస్ ఏందో మనకు తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దాని గురించి ఆడుతున్నారు. సినిమాకి వచ్చిన వాళ్ళు సినిమా గురించి అడగండి, సినిమా గురించి తీసుకోండి. నాకైతే సినిమా పరంగా నచ్చింది, పాటలు బాగున్నాయి. ఆ హీరోయిన్ కూడా ప్రకృతి వాతావరణంలో, పల్లె వాతావరణంలో చూపించారు, చాలా బాగా అనిపించింది. బీజం బాగున్నది. అలాగే రమ్యకృష్ణ గారి పాత్ర మళ్ళీ మన బాహుబలి తర్వాత కొంచెం అక్కడ దాంట్లో కొంచెం విలనిజం చూపించింది కదా. ఈ టైప్ అందులో విలనిజానికి తల్లి ప్రేమ ఎలా చూపించారు, దీంట్లో కూడా తల్లి ప్రేమతో పాటు కొంచెం విలనిజం చూపిస్తారు. ఆ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. అలాగే మురళీ శర్మ గారి పాత్ర కూడా చాలా బాగుంది. ఇక సినిమాకి ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే బ్రహ్మానంద్ గారి పాత్ర చెప్తాను. ఆయన పోలీస్ స్టేషన్లో సిఐని కొడదామని కుర్చీ లేపి కుర్చీ తాతని గురి చేస్తాడు. ఆ కుర్చీ మాడతా పెట్టి అని చెప్పేసి ఇక మిగతా డైలాగ్ వాళ్ళే ఊహించేసుకుంటారు. నెక్స్ట్ రాజ్ తరుణ్కి ఈ క్యారెక్టర్ నిజంగా ఈ సమయంలో పడడం రియల్ గ్రేట్ అనిపించింది. ఎందుకంటే ఇటువంటి క్యారెక్టర్లు మహేష్ బాబుకు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళకి పడితే సినిమా ఐమాక్స్ ఆ రోడ్డు ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయ్యేది. అంత మంచి క్యారెక్టర్ అనమాట ఇది. రామ్ గారు చాలా బాగా తీశారు. వాళ్ళకి పడి ఉంటే ఇంకా సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యేది. ఈ సినిమా పరంగా అయితే రాజ్ తరుణ్ సెట్ అయ్యాడు, బాగా చేశాడు. సిచ్యువేషన్ పరంగా కానీ, పాటలు, కామెడీ పరంగా కానీ ఎలా అయితే రావాలో స్టోరీకి అలాగే తీసుకొచ్చారు. కావాలని ఇరికిచ్చినవి అయితే ఏమీ లేవు. అలాగే ఒక చిన్న రౌడీ గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళకి కూడా అక్కడక్కడ కనపడితే చాలా బాగా అనిపించేసింది. సినిమా పరంగా అయితే విత్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని చెప్తా, ఖచ్చితంగా చూడొచ్చు. ఎక్కడ మైనస్లు కానీ, వైలెన్స్ కానీ ఎక్కడ లేదు, బూతులు కూడా ఏం లేవు. హ్యాపీగా ఫ్యామిలీ వచ్చి మంచిగా కూర్చొని చూడొచ్చు అని నేను కోరుకున్నా. మంచి మూవీ పడ్డది. హ్యాపీగా వర్షాల్లో దర్శే బదులు వచ్చి థియేటర్లో వచ్చి నవ్వులతో ఫ్యామిలీ సెంటిమెంట్ను కూడా చూసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. పురుషోత్తముడు 4+ ఇస్తాం మేము, చాలా బాగుంది. థ్యాంక్ యూ.